అందరికీ శుభోదయం. మామూలుగా ఒక మనిషి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ఏ లగ్నానికైనా కూడా ఆ లగ్నాధిపతి నక్షత్రాల్లో వివిధ గ్రహాలు ఉంటే ఆ గ్రహాల యొక్క లక్షణాలు ఆ వ్యక్తికి ఉంటాయి. ఉదాహరణకు రవి లగ్నాధిపతి నక్షత్రాలు మేష లగ్నం అనుకున్నాం. మేష లగ్నాధిపతి నక్షత్రాల్లో అయిన మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో కనుక రవి భగవానుడు ఉంటే అతనికి రాజసం, కొద్దిగా కోపము, క్రమశిక్షణ, అధికార దాహం, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అలాగే చంద్ర గ్రహం కనుక ఆ లగ్నాధిపతి నక్షత్రాల్లో ఉంటే ఎమోషనల్గా ఉంటారు. ఏ పని చేయాలన్నా కూడా తొందరపాటుతనం ఉంటుంది. రకరకాల టేస్టులతో ఉండే ఆహారాన్ని భుజించాలనే కోరికలు కూడా ఉంటాయి. అలాగే బుధుడు కనుక ఆ లగ్నాధిపతి నక్షత్రాల్లో ఉంటే సౌమ్యత ఉంటుంది. చాలా మృదువుగా మాట్లాడతారు. ఏ పనైనా చాలా తెలివితేటలతో పూర్తి చేయగలిగే లక్షణాలు ఉంటాయి. అలాగే గురువు కనుక ఆ లగ్నాధిపతి నక్షత్రాల్లో ఉంటే జ్ఞానము, ధైర్యము ఉంటుంది. తర్కంలో అతన్ని ఎవరు గెలవలేదు. గురుతత్వం, వ్యతిరేకం ఉంటుంది. మంచి జ్ఞానం కలిగి ఉంటారు. ఇక శుక్రుడు కనుక ఉంటే మంచి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలనే మెంటాలిటీ, పార్టీలు, వైభవమైన జీవితం గడపాలనే కోరికలు, ముఖ్యంగా ఆభరణాల మీద, వాహనాల మీద కోరిక ఎక్కువగా ఉంటుంది. అలాగే శని ఉంటే తామసత్వము, కష్టపడే నేచరు, ఏదైనా సరే తొందరపడకుండా నిదానత్వంతో చేద్దామనేది, బద్ధకం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే కుజుడు కనుక కుజుడు నక్షత్రాల్లో కుజుడే ఉన్నా అది మేషలగ్నం కాబట్టి వాళ్ళు ఘర్షణ స్వభావం ఉంటుంది. తొందరతనము, చురుకుదనం ఉంటుంది, న్యాయబద్ధత ఉంటుంది. కానీ గొడవపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఏ పనినైనా చేయమంటే కాల్చి వచ్చే రకంగా ఉంటారు. ఈ రకంగా ద్వాదశ భావాల్లో లగ్నాధిపతి నక్షత్రాల్లో వివిధ గ్రహాలు ఉండడం వల్ల ఇచ్చే ఫలితాలు ఈ రకంగా ఉంటాయి.